सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయం. నిన్నటి తరువాయి. పూర్వం సంపాదించుకున్న పుణ్యం ఏదో ఉండటం వల్లే అలాంటి అందమైన సద్వస్తువుతో, అంటే సాక్షాత్తు పరమేశ్వరుడితో కలయికయింది. అందుకే దాన్ని హృదయం అనే బుట్ట లేదా పేటికలో అలా సంగ్రహించి పెట్టుకుంటే చనిపోయే వరకు ఏ లోటు అనిపించదు. పూర్వజన్మలో చేసుకున్న గొప్ప సౌభాగ్యం వల్ల సాయిబాబా చరణార విందాలు చేతికందాయి. అలసి సొలసిన మనసుకి ఒకంత శాంతి, అజ్ఞానాంధకార కుంభవృష్టిలో తడిపే సాంసారిక చింతల నుంచి శాశ్వత ముక్తి లభించాయి. ఎంత సుఖ సంపన్నులమైనప్పటికీ ఈ శ్రీ సాయి సమర్థులతో సహజీవనం నుంచి లభించే సుఖం మళ్ళీ ఏ రకంగానూ తిరిగి రాదు. నేను ఆ సుఖాన్ని అనుభవించి ధన్యుణ్ణయ్యాను. ఆత్మానందము, ఏకాగ్రతలతో పరిపూర్ణులై మానవ హృదయ బృందావనాలను రాగరంజితం చేసే సాయిని నేనేమని వర్ణించను? ఆయన పాదాలను ఆశ్రయించిన వారిని ఆయన తమ స్థానంలో కూర్చోబెట్టారు.
కూర్చోవడం కోసం జింక చర్మాన్ని ఉపయోగించేవారు, చేతిలో సన్యాసుల దండాన్ని పట్టుకునేవారు, తపశ్చర్యలను ఆచరించేవారు, హరిద్వారం ఇత్యాది తీర్థాల్లో ఉండేవారు, భిక్ష చేసి కడుపు నింపుకునే గోసాబిలు, ఐహికాన్ని పూర్తిగా త్యజించిన చతుర్దాశ్రమి సన్యాసులు, సంసార బంధనాలను వదిలేసిన త్యాగులు, ఉదాసి అంటే గోసావిల్లో ఒక పంద, ఉదాసి లాంటి సర్వులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా హాయిగా మాట్లాడుతూ తిరుగుతూ నవ్వుతూ ఉండేవారు. ఆయన నాలుగుపై నిరంతరం అల్లామాలిక్ అనే మాటలు నాట్యం చేస్తూ ఉండేవి. ఆయనకి వితండవాదాలు నచ్చేవి కావు. ఆయన వద్ద ఎప్పుడూ సటక అంటే బెత్తం ఉండేది. ఆయనకి కఠిన నియమాలను ఆచరించడం అంటే చాలా ఇష్టం. ఆయన సెమి అంటే మనోవికారాలు శాంతి చెందినవారు. దాంతి అంటే తమ జ్ఞాననేత్రాల కర్మేంద్రియాల మీద ఆధిపత్యం సంపాదించిన వారు. ఆయన వాణి పూర్ణ వేదాంతపు గుబాళింపుల సౌరభాలు వెదజల్లేది. చివరి వరకు బాబా గురించిన పూర్తి వివరాలు ఎవరికీ అంతుపట్టలేదు. శ్రీమంతుడు గాని దరిద్రుడు గాని అందరితోనూ ఆయన ఒకేలా సమానంగా వ్యవహరించేవారు. లక్ష్మీపుత్రుడు గాని బికారి గాని ఇద్దరిపై అక్కడ ఒకేలాంటి సమదృష్టి ఉండేది. ప్రతివాడి మంచి చెడు కర్మలు అలాగే వారి మనసుల్లోని మర్మాలు ఆయనకు తెలిసి ఉండేవి. వాటి చిహ్నాలని అంతరార్థాన్ని చెప్పి ఆయన భక్తులను ఎంతగానో ఆశ్చర్యచకితులను చేసేవారు. ఆయన జ్ఞాననిధి. అయితే అజ్ఞానం అనే వేషం వేసుకునేవారాయన. మాన సన్మానాల కోసం ప్రాకులాటం అంటే ఆయనకు గొప్ప కష్టంతో కూడుకున్న పని అనిపించేది. సాయిబాబా లక్షణాలు అలా ఉండేవి. మానవ శరీరమే అయినప్పటికీ ఆయన పనులు అపూర్వంగా దైవానికే సంబంధించుండేవి. షిరిడీలో అందరికీ ప్రత్యక్షంగా ఈయన దైవమే అన్న భావన ఉండేది. ఏం చమత్కారం బాబాది! పామరునైన నేను దాన్ని ఎంతని వర్ణించగలను? శిథిలమైన దేవాలయాలను బాబా అపారంగా జీర్ణోద్ధరణ చేయించారు. షిరిడీలో తాత్యా పాటిల్ చేత శని, గణపతి, శివపార్వతులు, మారుతి, గ్రామ దేవతల స్థితిని పునరుద్ధరింపజేశారు. భక్తుల నుంచి దక్షిణ నిమిత్తంలో తాము తీసుకునే డబ్బులో కొంత భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించి కొంత డబ్బును తిరిగి భక్తులకే ఇచ్చేసేవారు బాబా. కొందరికి ప్రతిరోజు 30 రూపాయలు, కొందరికి 10, 15, 50 ఇలా తమ మనసుకు దోచినట్లు గొప్ప సంతోషంతో పనిచేస్తుండేవారు. అది ధర్మంగా వచ్చిన డబ్బు. దాన్ని పుచ్చుకున్న భక్తులకి కూడా అలాంటి పూర్ణ విశ్వాసం ఉండేది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేయాలనుకునేవారు. బాబాకు కూడా వాళ్ళ డబ్బుని సత్కార్యాలకు వినియోగించాలన్న కోరికే ఉండేది. బాబా దర్శనంతో ఎందరో తుష్టులయ్యారు, ఎందరో దుష్టులు శిష్టులయ్యారు, ఎందరికో కుష్ఠరోగం పోయింది. ఎందరి అభీష్టాలు నెరవేరాయి. అంజనం గాని లేదా ఆకురసాలు గాని పెట్టుకోకుండానే ఆయన వల్ల ఎందరికో అందులకి కంటి చూపొచ్చింది. ఎందరికో కుంటి వాళ్ళకి బాబా పాదాలను ఆశ్రయించగానే నడక వచ్చింది. బాబా మహిమ అద్భుతం. అది ఎవరికీ అంతుపట్టనిది. ఆయన దర్శనం కోసం అపరిమితంగా అన్ని చోట్ల నుంచి అసంఖ్యాకంగా యాత్రికులు రాసాగారు. అక్కడే దుని సమీపంలోనే ఆయన మలమూత్ర విసర్జన చేసేవారు. బాబా ఒక్కోసారి స్నానం చేసేవారు, ఒక్కోసారి చేసేవారు కాదు. బాబా నిరంతరం ధ్యానస్థులై ఉండేవారు. బాబా వస్త్రధారణ మొదట్లో తలకి మంచి ధవళవర్ణపు తలపాగా, నడుముకి తెల్లటి దోవతి, ఒంటికి చొక్కా అంతే. ప్రారంభంలో సాయిబాబా గ్రామంలో వైద్యం కూడా చేసేవారు. మళ్లీ మళ్లీ పరీక్షించి మరీ మందు ఇచ్చేవారు. ఆయన హస్తవాసి చాలా మంచిదవడంతో ఆయన గొప్ప వైద్యులని ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఓ భక్తుడి కళ్ళు వాచి ఎర్రవారాయి. కనుగుడ్లు అగ్నిగోళాల్లా అయ్యాయి. షిరిడీలో వైద్యులు దొరకలేదు. భక్తుడు అమాయకుడు బావార్ది తన కళను బాబాకు చూపించాడతను. వెంటనే బాబా జీడి గింజలను నూరి ముద్దను తయారు చేశారు. అలాంటి కళ్ళ నొప్పికి కొందరు ఓ పుల్లతో సురమాను పెడతారు. కొందరు ఆవు పాలలో తడిపిన బట్టని లేదా దూదిని కళ్ళపై పెడతారు. కొందరు చల్లని కర్పూరం బిళ్ళలు పెడతారు. కొందరు అంజనం కాటుకు పెడతారు. అయితే బాబా పద్ధతే వేరుగా ఉండేది. ఆయన స్వయంగా తమ చేతితో జీడి గింజలు నూరి ఒక్కో ముద్ద తీసుకుని ఒక్కో కంట్లో బాగా నింపారు. దానిపై బట్టతో కట్టుకట్టారు. మర్నాడు కళ్ళకున్న కట్టు విప్పి పైన నీటిని ధారగా పోశారు. కళ్ళ వాపంతా పూర్తిగా తగ్గిపోయి కనుపాపలు స్వచ్ఛంగా అయ్యాయి. కళ్ళు సున్నితమైన భాగం. అయితే జీడి గింజలతో కనుపాపలు అసలు మండనే లేదు. జీడి గింజలతో కంటి రోగం పలాయనం చిత్తగించింది. బాబాతో ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
బాబాకు దౌతి వంటి యోగ ప్రక్రియలు తెలిసి ఉండేవి. లోకుల దృష్టిలో తప్పించుకొని ఆయన ఏకాంత స్థలానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు తమ ప్రేగులను కక్కి బయటికి తీసి కడిగి ఆరబెట్టేవారు. మసీదు నుంచి బావి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో కొంచెం ముందర ఒక మర్రి చెట్టు ఉండేది. దానికి కూడా అవతల మరో బావి ఉండేది. అక్కడికి 2 రోజులకు ఒకసారి బాబా వెళ్తుండేవారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అక్కడ ఎవరూ లేని సమయం చూసి బాబా స్వయంగా బావి నుంచి నీరు తోడి మొహము అది కడుక్కునేవారు. సరే, అలాంటి ఓ సందర్భంలో ఆయన స్నానం చేసి కూర్చొని గబగబా తమ ప్రేగులను తీసి అక్కడ వాటిని కడగసాగారు. మేకను కోసిన తర్వాత కసాయివాడు తన ప్రేగుల్ని లోపల నుంచి బయటికి తీసి కడిగి చక్కగా స్వచ్ఛం చేసి ఒకదానిపై ఒకటి చుట్టగా చుట్టి పెడతాడు. అదేవిధంగా బాబా తమ ప్రేగులను తీసి లోపల బయట శుభ్రంగా కడిగి జామ చెట్టు మీద ఆరేసి లోకులెంతో ఆశ్చర్యచకితులను చేసేవారు. ఆయన తన ఈ స్థితిని కళ్ళారో చూసిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వారు నిజంగా ఈయన గొప్ప మహనీయుడనేవారు. ఆయన అప్పుడప్పుడు ఖండయోగం చేసేవారు. అప్పుడు ఆయన తమ కాళ్ళు చేతులను వేరు చేసేవారు. అప్పుడు మసీదులో అక్కడక్కడ ఆ అవయవాల విడివడి పడి ఉండేవి. బాబా దేహం ముక్కలు ముక్కలైన ఆ అతి భయానక దృశ్యాన్ని చూడటం కోసం అసంఖ్యాకంగా ప్రజలు పరుగు పరుగున వచ్చేవారు. అయితే వారికి బాబా అప్పుడు అఖండంగా కనిపించేవారు. ఒకసారి ఆ విధంగా ఉండటం చూసిన ఒక వ్యక్తి ఎంతో భయపడ్డాడు. మసీదులో ప్రతి చోట అన్ని మూలలా బాబా శరీరంలోని ముక్కలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అయిపోయింది. దగ్గరలో ఎవరూ లేరు. ఎవరో దుష్టుడు బాబాని హతమార్చాడేమో. ఈ అత్యాచారం ఎవరు చేసి ఉంటారు? ఎవరికి చెప్పాలి? అలా చెప్తే నేనే ప్రమాదంలో పడతాను అన్న ఆలోచన మనసుకు వచ్చి అతను బయటికి పోయి కూర్చున్నాడు. ఇది బాబా యోగ సాధన అయి ఉంటుందని అతని కల్లో కూడా అనుకోలేదు. బాబా దేహము ఇలా చిన్నాభిన్నంగా అతని మనసుకి ఎంతో అనిపించింది. అయితే మొదటగా ఈ సమాచారం ఇచ్చిన వాడిని తానేనని తన మీద నేరం మోపబడుతుందేమోనని ఇతరులెవరికైనా చెప్పటానికి అతను ధైర్యం చేయలేదు. మనసులో రకరకాల ఆలోచనలు ముప్పెరుకొనగా ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళి చూశాడు. అప్పుడు అతనికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. అంతకుముందు చూసిందంతా అదృశ్యమైపోయింది. బాబా తమ స్థానంలో హాయిగా స్వస్థంగా కూర్చుని ఉన్నారు. ఇది కళా నిజమా అని అతను విస్తుపోయాడు. యోగము ఈ దౌతి అంటే హఠయోగ సాధనలో ఒక ప్రక్రియ. వీటిని బాబా తమ బాల్యం నుంచి ఆచరిస్తుండేవారు. వారి యోగ స్థితి అగమ్య గతి ఎవరికి అర్థమయ్యేవి కావు. బాబా తమ వైద్యంతో ఎంతో ప్రఖ్యాతి చెందారు. దుర్బలులకు నిరుపేదలకు ఆయన ఆరోగ్యం ప్రసాదించారు. అయితే ఇతరుల నుంచి ఒక కాని కూడా ఆయన ముట్టుకునేవారు కాదు. ఆ ప్రాంతంలో ఆయన హకీం అంటే ముస్లిం వైద్యుడిగా పేరు పొందారు. ఈ వైద్యము ఇదంతా ఇతరుల కోసమే. తమ స్వలాభం పట్ల ఆయన ఎప్పుడూ ఉదాసీనులుగానే ఉండేవారు. ఇతరుల ప్రయోజనాలు సాధించడం కోసం సహించడానికి ఎంత కష్టమైనటువంటి సంఘటనలను కూడా ఆయన స్వయంగా భరించేవారు. దీన్ని గురించిన ఒక విలక్షణమైన కథను నేను శ్రోతలకు వర్ణిస్తాను. దాంతో బాబా వ్యాపకత, దయార్థత మీకు తెలుస్తాయి. క్రీస్తు శకం 1910వ సంవత్సరం దీపావళి ఘనత్రయోదశి రోజున బాబా దుని దగ్గర సహజంగానే కట్టెలను కాలుస్తూ కూర్చొని ఉన్నారు. దుని భయంకరంగా మండుతుంది. ఇంతలో నిశ్చలమైన మనసుతో కూర్చున్న బాబా ఆ దునిలో ఏకంగా తమ చేతినే చొప్పించి పెట్టేశారు. చెయ్యి కాలింది. మాధవ్ ఇది ఇంటి పేరు ప్లస్సే అని తోస్తుంది. మాధవు ఇతని ఇంటి పేరు ప్లస్లే అని తోస్తుంది అనే పేరు గల ఆయన సేవకుడు అప్పుడు ఆయన వద్దే ఉన్నాడు. అతను అనుకోకుండా ఎందుకో అటు చూశాడు. మాధవరావు దేశపాండే కూడా అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నాడు.
అతను కూడా వెంటనే పరిగెత్తి అక్కడ కూలబడిపోయి బాబా నడుం పట్టుకొని ఆయన వెనక్కి లాగాడు. తర్వాత అతను బాబాను ఏమడిగాడో చూడండి. ఆ ఆ దేవా, ఎందుకిలా చేశారు? దేశపాండే అలా అనగానే బాబా స్పృహలోకి వచ్చి ఇలా అన్నారు. అరే, ఒడిలోంచి జారి ఒక పసిపాప కమ్మరి కొలిమిలోకి పడిపోయింది. ఓ కమ్మరి మనిషి భార్య తన భర్త కేక విని భయంతో పరిగెత్తి వెళ్ళింది. ఆమె పాపను తన ఒళ్ళో పెట్టుకొని కొలిమి తిత్తిని ఊదుతుంది. ఊదుతూ ఊదుతూ పరధ్యానంలో ఒళ్ళో పాప ఉందన్న సంగతి మర్చిపోయింది. ఆ పాప ఎంతో అల్లరి పిల్ల. అక్కడి నుంచి జారి కొలిమిలో పడిపోయింది. వెంటనే ఆ పాపని నేను లేవనెత్తాను. ఆ పాపను లాగటానికి నేను పోవటం వల్ల ఇలా అయింది. నా చెయ్యి కాలినా పర్వాలేదు, పాప ప్రాణం దక్కిందంతే చాలు. ఇప్పుడు ఈ చేత ఇప్పుడు ఈ చేతి బాధ తగ్గేందుకు ఎవరి నుంచి ఏ ఉపాయం చేయాలని మాధవరావు చందోర్కర్కి వివరంగా ఉత్తరం రాశాడు. వెంటనే చందోర్కరు ముంబైలో ప్రసిద్ధి చెందిన పరమానంద్ అనే డాక్టర్ని తీసుకుని షిరిడీ వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించగల అనేక రకాల ఔషధాలను తీసుకొని డాక్టర్ పరమానందను నానాసాహెబ్ సాయిబాబా చరణాల వద్దకు తీసుకొచ్చాడు. బాబాకు నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత తన రాకను కారణం చెప్పి చెయ్యి చూపమని విన్నపం చేశాడు. చెయ్యి కాలినప్పటి నుంచి ప్రతిరోజు బాగోజీ సిందే ఆ చేతికి నెయ్యి రాసి ఆకులు చుట్టి కట్టు కట్టేవాడు. బాబాకి నయమవ్వాలన్న సదుద్దేశాన్ని మనసులో పెట్టుకొని చేతి కట్టును విప్పించాలని, పరమానందకు చూపించాలని, ఔషధోపచారాలు ప్రారంభించాలని నానాసాహెబ్ బాబాని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. పరమానందుడు కూడా కట్టు విప్పి చూడాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే బాబా ఇవాళ రేపు అంటూ నా వైద్యుడు అల్లా అని తమ చేతిని అసలు చూడనివ్వనే లేదు. ఆయన మనసులో అసలు భేదమనే మాటే లేదు. పరమానంద తెచ్చిన ఔషధాలకు షిరిడీ గాలి కూడా సోకలేదు. అయితే దానివల్ల అతనికి సాయి దర్శనం అనే ఆనందదాయక యోగం పట్టింది. అయితే బాగోజీ మాత్రం ప్రతిరోజు చేతిని మర్దన చేసేవాడు. అలా అతను ఆయన సేవ చేసేవాడు. దానివల్ల కొన్ని రోజులుండి చెయ్యి బాగైపోయి ఆయనకి సంతోషం కలిగింది. చెయ్యి బాగైనప్పటికీ బాబాకి ఏ అసంతృప్తి కలిగిందో ఎవరికీ తెలుసు. ఉదయం కాగానే ప్రతిరోజు కట్టుకట్టే సంబరం నడిచేది. చేతికి ఏ విధమైన బాధ లేకపోయినా ప్రతిరోజు ఆయనకి నిష్కారణంగా ఆ చికిత్స నొప్పి లేకపోయినా నేతితో ఆ మర్దన ఆయన సమాధి వరకు జరిగాయి అని మా దృష్ట్యా సిద్ధులను ప్రాప్తింపజేసుకున్న సాయిబాబాకు బాగోజీ చేసే ఈ ఉపాసన నిజానికి అవసరం లేదు. అయితే భక్తుల శ్రేయస్సుపై ఉన్న ఇష్టం మూలకంగా బాబా బాగోజీ నిత్యనియమంగా చేసే ఈ ఉపచారాన్ని చేయనిచ్చేవారు. పూర్వజన్మలో చేసుకున్న మహాపాపం వల్ల కుష్టు లాంటి భయంకర రోగం అనే సహజీవనం చేసే యోగం పట్టింది. బాబా లెండి బాగుకి బయలుదేరితే బాగోజీ ఆయనకి ఛత్రధారి అయ్యేవాడు. దేహమంతా కుష్టు వ్యాధితో నిండిపోయిన బాబా సేవ చేసే విషయంలో అతనికి మొదటి స్థానం లభించింది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బాబా దునిబక్ర స్తంభానికి ఆనుకొని విశ్రాంతిగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవ చేయటంలో హాజరయ్యేవాడు. కాళ్ళకి చేతులకి ఉన్న కట్లను విప్పేయటం, ఆయా స్థానాల్లో కండరాలున్న భాగాన్ని మర్దన చేయటం, మర్దన చేసిన స్థానంలో నేతిని రాయటం మొదలైన సేవలను బాగోజీ చేస్తుండేవాడు. గత జన్మలో మహాపాపి అయిన బాగోజీ సిందే కుష్టి వ్యాధితో దేహమంతా నిండిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉండేవాడు. అయినప్పటికీ అతను బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. కుష్టి వ్యాధి అతని వ్రేళ్లను తినేసింది. దుర్వాసనతో అవయవాల్లో పురుగులు పడ్డాయి. అలా ఎంతో దురదృష్టవంతుడైనప్పటికీ అతను బాబా సేవ సుఖం వల్ల ఉత్కృష్ట భాగ్యశాలి అయ్యాడు. సేవ చేయటానికి ఎవరొచ్చినా సాయిబాబా ఎవరిని కూడా తిరస్కరించేవారు కాదు. పైగా వాళ్లతో ప్రేమగా ఉండేవారు. ఈ విషయానికి సంబంధించి భీమాబాయి
దగడు బావులకు చెందిన 2 ఉదాహరణలు బాబా బోధనా పద్ధతిలో రచయిత కాకాసాహెబ్ దీక్షిత్ సవిస్తారంగా చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబా అగాధ లీలలను నేను ఎన్నని వర్ణించను. షిరిడీ గ్రామంలో ఓసారి ప్లేగు వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారం వినండి. దాదాసాహెబ్ కపర్డే గారి కొడుకు తన తల్లితో పాటు సాయిబాబా సాన్నిధ్యంలో ఆనందంగా ఉన్నాడు. అసలే ఆ అబ్బాయి పసివాడు. అతనికి ఒళ్ళు పేలిపోయేలా జ్వరం వచ్చింది. తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె మనసు వికలమైపోయింది. వాళ్ళ ఊరు అమరావతి. అక్కడికి తిరిగి వెళ్ళి పోవాలనిపించింది ఆమె మనసుకి. ఆ రోజు సంధ్యా సమయంలో బాబా నుండి అనుమతి తీసుకోవాలని మసీదుకొచ్చింది. సాయంకాలపు వ్యాఖ్యాలిని ముగించి బాబా వాడా వద్దకు వచ్చినప్పుడు ఆమె బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది. జరిగిన విషయమంతా నివేదించింది. అసలే స్త్రీలకు కంగారెక్కువ. అందులోనూ పిల్లవాడికి వచ్చిన తీవ్రమైన వణుకు పెరుగుతుందో కానీ తగ్గటం లేదు. ప్లేగు గురించిన భీతి పెరిగింది కనుక జరిగిన విషయాన్నంతా ఆమె పదే పదే బాబాకి వివరంగా చెప్పసాగింది. దానికి సమాధానంగా బాబా మృదు మధుర మంజుల నాదంతో ఆమెతో ఇలా అన్నారు. ఆకాశంలో మబ్బు తెరలు కమ్ముకున్నాయి. కష్టాలొచ్చాయి. వర్షం కురిసి పంటలు పండుతాయి. మబ్బులు తొలగిపోతాయి. వచ్చిన కష్టాలు తొలగిపోతాయి. భయమెందుకు అంటూ ఆయన తమ కఫ్నీని నడుం వరకు పైకెత్తి నిగనిగలాడుతూ లేచిన తాజా బొబ్బలను అందరికీ చూపించారు. కోడిగుడ్డు ప్రమాణంలో 4 పక్కల లేచాయని బాబా అన్నారు. ఇలా చూడు, నీకోసం నేను ఈ సంఘటనల్ని అనుభవించవలసి వచ్చింది. బాబా చేసిన దివ్యము అలౌకికము అయిన ఆ కృత్యం చూసి జనులు ఆశ్చర్యచకితులైనారు. తమ భక్తుల కోసం మహాత్ములు భయంకర దుఃఖాన్నెలా అనుభవిస్తారో చూడండి. వారి హృదయం మైనం కన్నా మృదువుగా ఉంటుంది. అంతెందుకు, లోపల బయట అది వెన్నే. భక్తుల మీద ఆయనకుండే ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. భక్తులే ఆయన బంధువులు. ఓసారి అలాగే జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ నందూర్బార్ నుంచి పండరీపురానికి బయలుదేరాడు. నానాసాహెబ్ గొప్ప అదృష్టవంతుడు. అతను సాయికి చేసిన అనన్య సేవ ఫలించింది. అతనికి భూలోక వైకుంఠం అంటే శ్రీ విష్ణువు విఠోబా నివాస స్థానం ప్రాప్తించింది. అక్కడ అతను రెవెన్యూ అధికారిగా నియమించబడ్డాడు. నందూర్బార్ ఉత్తరువు రాగానే వెంటనే ఉద్యోగంలో చేరాలని హడావుడిగా అక్కడికి వెళ్ళిపోయేందుకు సిద్ధమైనాడు. మనసులో అతనికి విఠోబా దర్శనం చేసుకోవాలని ఉంది. సకుటుంబ సపరివారంగా షిరిడీకి పోవాలన్న ఆలోచన కలిగింది. షిరిడీయే మొదటి పండరీపురం. అక్కడికెళ్ళి బాబాకు నమస్కారం చేయాలి. అతను తన రాక గురించి ఎవరికీ ఉత్తరం వ్రాయలేదు. కబురు కూడా చేయలేదు. సామానంతా సర్దుకొని హడావుడిగా అందరూ బండిలో కూర్చున్నారు. అలా నానాసాహెబ్ బయలుదేరిన సంగతి షిరిడీలో ఎవరికీ తెలీదు. అయితే బాబాకి ఇదంతా తెలుసు. ఆయన దృష్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా. నానాసాహెబ్
సత్వరం బయలుదేరాడు. అతను నిమ్గాం పొలిమేరకి వచ్చేసరికి షిరిడీలో జరిగిన గొప్ప చమత్కారం వినండి. బాబా మసీదులో మహల్సాపతి, అప్పా షిండే, కాశీరాం షింపే మొదలైన భక్తులతో ముచ్చటిస్తూ కూర్చొని ఉన్నారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, మన నలుగురము భజన చేద్దాం. పండరి ద్వారాలు తెరుచుకున్నాయి. మనం ఆనందంగా భజన చేద్దాం. సాయిబాబాకి 3 కాలాల గురించిన సంపూర్ణ జ్ఞానం ఉండేది. నానాసాహెబ్ పండరిపురానికి వెళ్ళడానికి బయలుదేరిన వార్త ఆయనకి తెలుసు. నానాసాహెబ్ గ్రామ పొలిమేరలలోని శివ అనే కాలువ దగ్గరికి వస్తూ ఉండగానే బాబాకి ఆనందంగా భజన చేయాలన్న కోరిక కలిగింది. భజన పండరిపురాల జాయేచే తితేంచ మజల రాహ్యంచే గర్తే మాజ్య రాయంచే. తాత్పర్యం: పండరిపురానికి పోవాలి, అక్కడే నేను ఉండిపోవాలి. అదే నా ప్రభువుని నివాస స్థలం. బాబా స్వయంగా భజన చేయసాగారు. దగ్గరే కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ వంత పాడారు. పండరి ప్రేమలో అందరూ లీనమైపోయారు. ఇంతలో నానాసాహెబ్ వచ్చాడు. అతను తన కుటుంబ సభ్యులతో సహా ఆయన పాదాలు స్పృశించి ఇలా అన్నాడు, మహారాజ్ ఇప్పుడు మాతో పాటు పండరిపురానికి రావాలి. అక్కడ హాయిగా నిశ్చింతగా ఉండాలి. అలా విన్నపం చేయవలసిన అవసరమే లేదు నిజానికి. ఎందుకంటే బాబా అప్పటికే పండరిపురానికి వెళ్ళడం కోసం ఎంతో ఉత్సాహంగా భజన చేస్తున్న స్థితిని భక్తులు అతనికి చెప్పారు. బాబా చేసిన ఈ లీలకు నానాసాహెబ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కంఠం పూడుకుపోగా బాబా చరణాలపై తన తలను పెట్టాడు. తర్వాత ఆయన ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చిన విభూది ప్రసాదాన్ని నుదుటికి పెట్టుకొని అతను పండరిపురం వెళ్ళేందుకు బయలుదేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తరించిపోతుంది కనుక ఇతరుల దుఃఖాన్ని నివారణ చేసే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తాను. బాబా చరిత్రకు అంతులేదు. ఈ అధ్యాయాన్ని ఇక ముగిస్తాను. తర్వాతి అధ్యాయంలో మిగిలిన ఇతర కథలను నేను నా శ్రేయస్సు కోసం చెప్తాను. ఈ నేను అనే అహంవృత్తిని మనసులో నుంచి తీసేద్దామన్నా పోవటం లేదు. ఈ నేను అనేది ఎవరో నిశ్చయంగా తెలియటం లేదు. సాయిబాబాయే స్వయంగా తమ చరిత్రను చెప్పారు. మానవ జన్మ మహత్యాన్ని చెప్పారు. తమ భిక్షా పద్ధతిని వర్ణిస్తారు. బాయేజబాయి భక్తిని, తమ భోజన కౌతుకాన్ని కూడా చెప్పారు. మహల్సాపతి తాత్యాకోతే పాటిల్తో కలిసి బాబా మసీదులో ఎలా పడుకునేవారో అది కూడా వినండి. హేమాడ్ పంతు సాయిబాబాకి శరణు వచ్చాడు. నేను భక్తుల పాదరక్షణ్ణి అంటున్నాడు. అతనికి సాయిబాబా ఆజ్ఞే ఆధారం. ఈ కథ నిరూపణ అయ్యింది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వివిధ కథా నిరూపణం అనే పేరు గల 7వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 8వ అధ్యాయం నరజన్మ మహిమ. భిక్షాన్న సేవనం. బాయేజబాయి భక్తి వర్ణన. అలాగే తాత్య, మహల్సాపతి మసీదు శయనం. నరజన్మ మహిమ. బాబా భిక్ష చేసి తినడం. బాయేజబాయికున్న భక్తిని వర్ణించడం. తాత్యాకోతే పాటిలు మహల్సాపతులు బాబాతో పాటు మసీదులో నిద్రించడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. మూల గ్రంథంలో ఈ అధ్యాయానికి చివర అధ్యాయంలోని విషయమని చెప్తూ శ్రీ సాయి సమర్థ అవతరణం అని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఈ జగత్తులో ప్రకటమవడం గురించి ఏమీ
వ్రాయలేదు. ఈ సంగతి గడిచిన 4 అధ్యాయాల్లో వచ్చి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం చివర దాన్ని హెమ్మాడు పంతు దర్శింపజేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ పొరపాటున దర్శింపజేసి ఉండొచ్చు. అందుకే నేను నా అభిప్రాయం ప్రకారం పై విషయం లిఖించాను. గడిచిన అధ్యాయంలో చెప్పింది ఏమిటంటే సాయిబాబా ఎలా హిందూ అయ్యారు, లేక ఎలా ముస్లిం అయ్యారు. షిరిడి అదృష్టం ఎంతటిదంటే అది బాబాకి నివాస స్థానం అయ్యింది. మొదట్లో బాబా పనివాడుగా ఎలా ఉన్నారు, తర్వాత పిచ్చి ఫకీరు ఎలా అయ్యారు, మొదట్లో బీడుపడిన బంజరు భూమిలో ఆయన అందమైన తోటను ఎలా పెంచారు, కొంతకాలం తర్వాత అదే ప్రదేశం వాడ అంటే సాటేవాడ ఎలా అయ్యింది, అలాగే దౌతి ఖండయోగం మొదలైన బాబా చేసే అసమానమైన యోగ ప్రక్రియలను కూడా వర్ణించారు. తమ దేహాన్ని శ్రమపెట్టి భక్తుల దుఃఖాన్ని బాబా ఎలా సహించేవారో కూడా చెప్పబడింది. సాయినాథులు భక్త రక్షకులు. ఆయన్ని నేనెంతని వర్ణించను. ఇప్పుడు నరజన్మ గొప్పతనం, సాయిబాబా భిక్షా పద్ధతి గురించిన వర్ణన, బాయాజాబాయి మహాత్ములను సేవించే పద్ధతి, ఆశ్చర్యాన్ని గొలిపే బాబా భోజనం చేసే తీరు, అలాగే తాత్యా కోతే పాటిల్, బాబా మహల్సాపతి వీళ్ళు ముగ్గురు మసీదులో నిద్రించే పద్ధతి, బాబా రహతాలో ఉండే కుశాల్ చంద్ మార్వాడి ఇంటికి పోతూ ఉండడాన్ని గురించి కూడా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. ఉదయ అస్తమనాలు ప్రతిరోజు అవుతాయి. ఏళ్లకి ఏళ్ళు అలాగే గడిచిపోతుంటాయి. ఆయుష్లో సహం నిద్రలోనే గడిచిపోతుంది. మిగిలినది కూడా హాయిగా అనుభవించటానికి వీలుండదు. బాల్యంలో ఆటల మీద దృష్టి, యవ్వనంలో తారుణ్య స్త్రీల పట్ల అనురక్తితో ఆసక్తితో పెట్టే పరుగులు, వృద్ధాప్యంలో అసక్తతతోనూ రోగాలతోనూ నిరంతరం దిగుళ్లతో ఉంటుంది మానవ జన్మ. పుట్టి పుష్టిగా పెరగటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉండటం, అనేక సంవత్సరాలు జీవించటం, వీటితో జన్మ సార్థకమైందని అనగలమా? పరమాత్ముణ్ణి ప్రాప్తింపచేసుకోవటమే మానవ జన్మకి ముఖ్య కర్తవ్యం. లేకపోతే జీవితమంతా కడుపు నింపుకునే కుక్కలు, పందులు మొదలైన వాటికి మనకి తేడా ఏముంది? కుక్కలు కూడా తమ కడుపు నింపుకుంటాయి, ఇష్టం వచ్చినట్లు సంతతిని పెంచుకుంటాయి. అలాంటప్పుడు ఇక నరజన్మలో విశేషమేముంది? ఇద్దరు అనగా మనుష్యయోని, పశుయోని అవస్థ ఒకేలాగా ఉంటుంది. పిండ పోషణ అనగా శరీరాన్ని పోషించటం, మైథునం అనగా కామవాసనకు లోనవటం. అదే ఒకవేళ నరదేహానికి సాధన అయితే, అదే ఒకవేళ ఈ జన్మకి అంతిమ ధ్యేయమైతే ఆ నరజన్మ నిరర్ధకమే. ఆహార నిద్రాది చతుష్టయం అనగా తినటం, త్రాగటం, నిద్రించటం, మైథునం, భయం అనే 4 రకాలతోనే ఒకవేళ ఆయుష్ ఖర్చయిపోతే కుక్కలకి మానవులకి తేడా ఏముంటుంది? ఆలోచించి దాన్ని గురించి నిర్ణయించండి. అదే ఒకవేళ నరదేహానికి సార్థకత అయితే తరు జన్మలో మాత్రం ఏం న్యూనత ఉంది? వృక్షాధిక జన్మలకు రావటంలో ఏం అల్పత్వం ఉంది? కొలిమితిత్తి అనగా ఇనుప పనిచేసేవాడు గాలిని ఊది బట్టీని వెలిగించే ఒక పనిముట్టు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తుంది. కుక్కలు కూడా శరీరాన్ని పోషించుకుంటాయి. మానవ ప్రాణులు ముక్తులు, స్వాతంత్రులు. వారికి ఎలాంటి భయము ఉండదు. వారికి తాము శాశ్వతులు అనగా అవినాశులు అన్న జ్ఞానం ఉంటుంది. అలా ఉండటమే ఈ జన్మకు సాఫల్యం. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, మానవ జన్మకు కారణం ఏమిటి, వీటన్నింటి మర్మాన్ని తెలుసుకున్నవారే తెలివైన వారు. ఇది తప్ప మిగిలినదంతా వృధాశ్రమ. నందాదీపం అనగా దైవం ముందు ఆహోరాత్రులు వెలిగించి పెట్టిన దీపం. జ్యోతిని వెలిగించినప్పటి నుంచి అది ఆరిపోయే వరకు ఒకేలాగా కనిపిస్తుంది.
అయితే అది అనుక్షణము వేర్వేరుగా ఉంటుంది. అలాగే ఉంటుంది మన దేహస్థితి కూడా. బాల్య, యవ్వన, వృద్ధాప్యాలు లోకానికి చక్కగా కనిపిస్తాయి. అయితే అవి ఎవరికి ఎప్పటికీ అవగాహనకు అందవు. అవి స్వాభావికంగా వస్తాయి, పోతాయి. జ్యోతి కనిపించిన క్షణంలోనే నశిస్తుంది. అలా దాని స్థితిలో నిరంతరం మార్పు జరుగుతుంటుంది. అయినా అది ఒకేలా కనిపిస్తుంది. అదే ప్రకారంగా దేహం ఓ క్షణం ఉండి మరుక్షణం ఉండకపోయినా అది ఒకేలా కనిపిస్తుంది. ఈ దేహం ఉంటే మలమూత్రాలు, తూము, శ్లేషం, చీము, చొంగలతో ఉన్న మురుకు కాలవ, కఫము, చీము, చొంగలనే మురుగు పదార్థాల స్థానం. దానికి మరణం అడుగడుగునా పెట్టబడి ఉంది. అలా ఈ మానవ దేహం గొప్ప దుర్లక్షణాలకు ఆలవాలం. ఈ మానవ దేహం క్రిమి కీటకాలకు నివాసం. రక్త స్నాయువులు వాహనం, అనగా బరువులను మోసి తీసుకెళ్లే వాహనం. అస్థి చర్మాల సంచి, మూత్రం పురీషం, అనగా అశుద్ధం అనే చెడు వస్తువుల గొయ్య. నిజంగా అది జీవులకు ప్రత్యక్షంగా గుదిబందే, అనగా మానవులకి గొప్ప ప్రతిబంధకం. చర్మం, మాంసం, రుధిరం, అనగా రక్తం, స్నాయువు, మేధ, అనగా కండ, మజ్జ, అనగా ఎముకల్లోని లోపల ఉండే గుజ్జు, అస్థి, అనగా ఎముకలు, వాయువు, ఉపస్థ, అనగా జననేంద్రియం, పాయు, అనగా గుదద్వారం లాంటి అమంగళకరమైన అవయవాలన్నింటితో ఉన్న అల్పాయువు ఈ శరీరం. అలా ఈ మానవ దేహం ఒకవేళ అమంగళకరము, నశ్వరము, క్షణభంగరము అయినప్పటికీ సర్వమంగళకరుడైన పరమేశ్వరుడు ఈ దేహం మూలాన్నే మనకి ప్రాప్తిస్తాడు. కేవలం ఊహించటంతోనే భయంకర భీతిని కలుగచేసే జనన మరణాలు సదా మనని వెన్నంటే ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఈ ప్రాణం అనంతవాయువులో లీనమైపోతుంది. రాత్రింబవళ్ళు ఎన్నో జీవులు వస్తున్నాయి, పోతున్నాయి. ఎవరు లెక్క పెడుతున్నారు? మార్కండేయుడి, అనగా ప్రాచీన కాలంలోని ఒక ఋషి పేరు. ఆయనంత దీర్ఘాయుషును ఉన్న మరొక పురుషుడు ఈ జగత్తులో ఉత్పన్నం కాలేదని ఓ నమ్మకం. అంటే అత్యంత దీర్ఘాయుషుతో జన్మించిన వాళ్ళు కూడా కాలగతిని తప్పించుకోలేరు. అలా భంగురమైన నరదేహంలో తమ నామస్మరణతో పుణ్యాన్ని కలుగజేసే మహనీయుల గురించిన కథలను, విశేషాలను వినటంలో సమయాన్ని గడిపితేనే అప్పుడే అది సార్థకమవుతుంది. అలా గడపని కాలం వ్యర్థంగా పోతుందన్న నిశ్చయ జ్ఞానం కలిగితే అప్పుడే జన్మకి సార్థకత కలుగుతుంది. అయితే అనుభవం రాకుండా అలాంటి విశ్వాసం ఎవరికీ కలుగదు. ఆ అనుభవం రావాలంటే గొప్ప అభ్యాసం చేయవలసి ఉంటుంది. శాశ్వత సుఖాన్ని కోరుకునే జీవుడు ఈ వైభవాన్ని సాధించుకోవాలి. దార, అనగా పత్ని, సుత, అనగా పిల్లలు, వైభవం, ధనం అంత ఎందుకు, ఈశ్వరుడి కృపతో సముద్రంతో 4 వైపులా చుట్టబడ్డ, అంటే అపరిమిత భూతల రాజ్యమే ప్రాప్తించినప్పటికీ మానవుడి మనసులో అసంతృప్తి ఉంటుంది. చిత్తంలో శాశ్వత సుఖశాంతులు ప్రాప్తింపచేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకుని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుణ్ణి చూడటమనే ఒక ఉపాసనే పరమపద ప్రాప్తిని కలిగిస్తుంది. త్వచ, మాంసం, రుధిరం, ఎముకలు కలిసి ఈ మానవ దేహమనే ఆకారం తయారు కాబడింది. అది పరమార్థ ప్రాప్తికి గొప్ప ప్రతిబంధకం. దానిపై మమకారాన్ని వదలాలి. దాన్ని కేవలం తన పనివాడుగా చూడాలి. దాన్ని నెత్తిమీదకి ఎక్కించుకోకూడదు. నిరంతరం దాన్ని గారాబం చేయొద్దు. దాన్ని నరకద్వారం చేయొద్దు. అది జీవించి ఉండటానికి కావలసినంతగానే దానికి ఆహారము, వస్త్రాలు, ఆలన పాలన చేసి జనన మరణాలు తప్పించుకోవటానికి ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకురావాలి. దీనిలో జనన మరణాల్లాంటి గొప్ప అరిష్టాలు ఉంటాయి. ఇది ప్రతిక్షణము వినాశనం వైపు మొగ్గు చూపుతుంది. నిరంతరం దుఃఖాన్ని కలిగించే మానవ జన్మలోని క్షణిక సుఖాల వల్ల ప్రయోజనం ఏమిటి? మెరుపు చూడండి, ఇప్పుడుంటుంది, మరుక్షణం పోతుంది. సాగరం మీది అలలు క్షణం పాటు ఉంటాయి. అలాగే ఈ శారీరక సుఖం క్షణికం.
కనుక మనం దాని గురించి వివేచన చేయాలి. దేహము, ఇల్లు, సంతతి, భార్య, జనులు అంతా నశించిపోయేవారేనని తెలుసుకోరు. తల్లిదండ్రులను భుజం మీద మోసి కూడా మానవులు స్వయంగా తాము అలా వెళ్ళవలసిన వారేమని తెలుసుకోరు. చనిపోయిన వారి వెనుక చక్కగా చనిపోతుంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అయినా దాన్ని ఏ మార్గంతో నిరోధించాలి అన్న దాని గురించి క్షణం మాత్రమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆయుష్ తీరిపోతుంది. కాలం ఆయుషుని గణించటం అనగా లెక్క పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. తన కర్తవ్యాన్నది విస్మరించదు. ఆఖరి గడియ వచ్చిందంటే అది ఒక్క క్షణం కూడా ఆగదు. చేపలు పట్టే జాలరి తన వలను విసిరినట్లు అలా కాలం తన వల విసురుతుంది. వాళ్ళలోని జీవులు గిలగిల్లాడుతూ తల్లడిల్లిపోతూ మృత్యుముఖంలో పడతారు. ఎంతో అదృష్టం వల్ల గత జన్మల్లో సంతరించుకున్న కోట్లాది పుణ్యాల వల్ల ఈ మానవ జన్మ ప్రాప్తించింది. కనుక ఈ యోగ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకుని మన ధ్యేయాన్ని సాధించుకోవాలి. భగీరథునిలా అనగా సూర్యవంశంలోని నగరరాజుకి ముని మనముడు కఠిన తపస్సు చేసి స్వర్గం నుంచి పృథ్వీ వరకు, తరువాత పాతాళం వరకు గంగను రప్పించాడు. గొప్ప ప్రయత్నం చేసినా కూడా ఈ మానవ జన్మ ప్రాప్తించదు. కేవలం అదృష్టం వల్లే ఆయోచితంగా లభించినది. కనుక దాన్ని వ్యర్థంగా మట్టిలో కలపద్దు. మరు జన్మలో చేద్దాంలే అంటే ఒక్కసారి అది చేజారిపోయాక మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి జన్మే లభిస్తుందని అనుకోవటం మూర్ఖత్వమే. తమ కర్మల మూలంగా శరీరధారణ చేయటం కోసం ఎందరో పాపాత్ములు పురుషుల రేతస్సులో లేదా వీర్యంలో కలిసి స్త్రీ జననేంద్రియంలో వచ్చి పడతారు. ఎందరో వారికన్నా అల్పమైన జంగమ వర్గంలో అనగా తిరగగల పశు, పక్షి, జలచర వగైరా యోనుల్లో జన్మించి తమ కర్మానుసారం స్నాపరసదను తిరుగులేని వృక్ష, లత వగైరా యోనులను ప్రాప్తింపచేసుకుంటారు. వారికి ప్రాప్తించిన జ్ఞానం కొద్దీ వారి కర్మాచరణ బట్టి వాటిని అనుసరించి వారికి శరీరం ప్రాప్తించుటమనే యోగం పడుతుంది అంటుంది శృతి. యదా ప్రజ్ఞం హి సంభవ అనగా తమ జ్ఞానాన్ని అంటే ఆకలింపు చేసుకునే శక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అని వేదమాత ఎంతో కరుణలొక్కుతూ చెప్పుతుంది. తమ తమ విజ్ఞానాన్ని బట్టే జీవులకు జన్మ ప్రాప్తిస్తుంది. ఈశ్వర లీల మన ఊహలకు అతీతంగా ఉంటుంది. దాని సంపూర్ణ జ్ఞానం ప్రాప్తింప చేసుకోవటం అశక్యం. అది లేసమాత్రం లభించినా ఆ మానవ దేహం ధన్యమవుతుంది. గొప్ప అదృష్టంతో ఈ మానవ దేహం అపారమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణత్వం, ఈశ్వర కృపతో ఈ సాయి చరణాలు ప్రాప్తించాయి అంటే ఇది పూర్తిగా లభింపచేసుకోలేని లాభం. అనేక రకాల పుష్కల యోనులున్న అన్నింటికన్నా మానవ యోని శ్రేష్టమైనది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు అన్న ఈ రకమైన విచారణ మానవ యోనితోనే సాధ్యమవుతుంది. ఇతర యోనులకు ఇది తెలియదు. అవి ఎలా ఉత్పన్నమవుతాయో అలాగే నశిస్తాయి. తమ మునుపటి అవస్థ, రాబోయే అవస్థ లేదా వర్తమాన అవస్థ అలాగే ఈశ్వరుని అస్తిత్వం గురించి వాటికి తెలియదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కనుక వివేక వైరాగ్యాలను స్వీకరించి మానవుడు తన భజన చేస్తాడని ఈ సందేశాన్ని నిర్మించి ఈశ్వరుడు ఆనందయుక్తుడయ్యాడు. నాశవంతమైన దేహాన్ని కలిగిన నరుడు మోక్షప్రాప్తి కోసం వ్రత వైక్యాలు, మంత్రతంత్రాలు, దాన ధర్మాలు ఇత్యాది సాధనలు చేస్తే అప్పుడు అతడు అవినాశి నారాయణుడవుతాడు. మోక్షప్రాప్తికి సాధన అయిన నరదేహం లాంటి వస్తువు ఈ సృష్టిలో మరోటి లేదు. గారడివాడు గొప్ప చతురతుడు. అతను అజ్ఞానుల ఎదుట తన ఆటను ప్రదర్శించడు. తన చాతుర్యంలోని రహస్యం లేదా సారాన్ని తెలుసుకోగల ప్రేక్షకులంటేనే అతనికి ఇష్టం. అలాగే పశువులు, పక్షులు, వృక్షాలు ఇత్యాది సముదాయాన్ని, జీవజంతువులను అసంఖ్యాకంగా సృష్టించిన పరమేశ్వరుడికి పశ్చాత్తాపయుక్త ఆశ్చర్యం కలిగింది. తన కర్తవ్యం అర్థహీనం అనిపించింది. నేను ఈ బ్రహ్మాండాన్ని విస్తరించాను. అందులో చంద్రుడు, సూర్యుడు,
తారకల సమూహాన్ని సృష్టించాను. ఈ కుశలతను ఎవరు కూడా కించిత్తైనా గ్రహించటం లేదు. ఈ సమస్త జగత్తుని జగదీశ్వరుడైన నేను ఏ కారణంతో సృష్టించానో దాని గురించిన నిశ్చయపూర్వకమైన జ్ఞానం ఏ ప్రాణికి లేదు. అసమానమైన నా ఐశ్వర్య సంపదనంతను తెలుసుకోగల కుశాగ్ర బుద్ధిగల జీవులను సృష్టించినంత వరకు నా ఈ పని నిజంగా నిరర్థకమే అనుకొని జగదీశుడు మానవులను సృష్టించాడు. సారాసార బుద్ధితో నా సామర్థ్యాన్ని తెలుసుకొని నా గొప్ప వైభవాన్ని, అపూర్వమైన నా శక్తిని, అలాగే ఇదంతా మాయా లీల అని, ఇదంతా ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకున్న వారే జ్ఞానాన్ని ప్రాప్తించ చేసుకుంటారు. నా చింతన చేస్తారు, ధ్యానం చేస్తారు. వారు ఆశ్చర్యచకితులైనప్పుడు నా ఆట పూర్తవుతుంది. ప్రేక్షకుల ఆ ఆనంద సంపన్నత, అదే నా ఆటకు చెందిన నా సంపన్నత. జగత్తును శాపించే నా కుశలతని చూసిన మానవుడు తాను కృతార్థుడైనాడని అనుకుంటారు. కామ్యకర్మలు చేయటం, ద్రవ్యోపార్జన, దానికోసమే శరీరాన్ని పోషించడం ఇది కాదు కావలసింది. జీవుడిలో ప్రాణం ఉండగానే బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవటంలోనే ఆయుష్కి సాఫల్యత ఉంది. తత్వం అంటే అభేద జ్ఞానం. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్మని ఉపాసించడమన్నా అదే. భక్తులు అనే భగవంతుడన్నా అదే. గురువు బ్రహ్మ అని రెండూ లేవు అన్న ఏకాత్మ జ్ఞానము. అలాగే భక్తి కలిగి ఉంటే మాయను దాటడం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య పురుషులు జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింపచేసుకొని ఆత్మానందంలో నిమగ్నమవుతారు. వారే భక్తులనే అదృష్టశీలురని తెలుసుకోవాలి. తమ నిజమైన ఆత్మస్వరూపం గురించిన స్పృహ లేకపోవడం, అజ్ఞానాన్ని నిరసించకుండానే తనని కృతార్థుడిగా భావించడము ఏదో విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం, అజ్ఞానం ఈ రెండు మనోవృత్తులు అవిజ్ఞాన్ని ఉత్పన్నం చేయడానికి కారణభూతులవుతాయి. ముళ్ళుని ముళ్ళుతో తీసినట్లు రెండింటినీ విసిరిపారేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని దూరం చేయాలి. జ్ఞాన అజ్ఞానాలకు అతీతంగా పోయి స్వస్వరూపంలో లీనమవడమే మానవ జన్మకి ఆత్మీయ ధ్యేయం. విషయప్రీతి అనే నూనెను ఇల్లకింప చేయనంత వరకు, అజ్ఞానమనే అంధకారాన్ని మసి చేయనంత వరకు, నేను నాది అనే వస్తుల్ని కాల్చేయనంత వరకు జ్ఞానం తన తేజస్సుని ప్రజ్వరిల్ల చేయదు. మానవ దేహంలో ఏ ఏ పనులున్నాయో అవి ఆపగలిగినవి అయినా కాకపోయినా అవి బుద్ధిపూర్వకంగా చేసిన సంకల్పాలని లేదా నిశ్చయపూర్వకంగానే చేసినవని తెలుసుకోవాలి. మనకు వేరే ఏదో పని చేయవలసిన అవసరం లేదు. మనం హాయిగా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, విశ్రాంతి తీసుకోవాలి, అథవా రాను రాను రామనామ చింతన చేయాలి. నిశ్చయంగా నిష్కమంగా ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు ఉపాధులు. ఒకానొక పదార్థాన్ని తన నిజస్వరూపం నుంచి వేరుగా చేసి చూపించే వస్తువు. దానివల్లే స్వయంగా అనాది అభోక్త అయి ఉన్న ఆత్మకర్మ యొక్క భోక్తత్వం అనే సంకటాన్ని దేహం మీదకి తీసుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తత్వం ఉపాధి మూలంగానే అవుతుంది. స్వాభావికంగా అది అభోక్త అయి ఉంటుంది. దానికోసం న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకతకు అస్తిత్వం చూపించి, అభావం చూపించి ప్రతిపాదించిందే రుజువులను ఇచ్చింది. అది చూడండి. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకొని తనకు ప్రాప్తించిన కర్మలను బుద్ధికి సమర్పించి, మనసు పనులను మనము చేతికే ఇచ్చి స్వయంగా తాను ఏ కర్మ చేయనట్లుండాలి. తన వర్ణాశ్రమ కర్తవ్యాన్ని అనుసరించి విధులన్నీ నిర్వర్తించాలి. నిరంతరం ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో విచారణ చేస్తూ ఉండాలి. అదే నరదేహానికి అంతిమ సాధన. ఆత్మస్వరూపంలో రమిస్తుంటూనే సుఖం లభిస్తుంది. 4 పురుషార్థాలు సాధించడానికి నరదేహం తప్ప మరో సాధనే లేదు. అభ్యాసం చేయడంలో తత్పరుడై ఉండే మానవుడికి శ్రీ విష్ణు పదవి ప్రాప్తిస్తుంది. కనుక దేహం పడిపోనంత వరకు ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. మానవ జన్మలో ఒక్క క్షణాన్ని కూడా ఉపేక్షించి వ్యర్థం చేయకూడదు. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల్లోకి పోగానే అది తీయని నీరుగా మారినట్లు, అదేవిధంగా మనం గురుచరణాలు పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది.
అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరి వల్ల కూడా అవగతం కాదు. గురువు కరవాలంబరం చేసినప్పుడు వెంటనే మంత్రబుద్ధులు ఉద్ధరించుకోబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, గురురాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రయోజనకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలో ఎక్కువ తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనే లేదా అంత ఆలస్యంగానూ లభిస్తుంది. మహాపురుషులు బుద్ధులను సంసారంలోని మాయ యొక్క జనన మరణాల బంధనంలో చిక్కుకుపోయిన వారు ముముక్షువులు. సంసారంలోని జనన మరణాలనే బంధనాల నుంచి విడిపడాలన్న దృఢ బుద్ధి కల మోక్షాన్ని పేక్షించేవారుగా చేస్తారు. ముముక్షువులని ముక్తులనుగా చేస్తారు. స్వతహాగా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. పరోపకారం కోసమే వారి పని చేస్తారు. వ్యాఖ్యానాలు చేసినా లేదా పురాణాలు లిఖించినా కానీ పనిని సత్పురుషులు తమ కేవల ఆచరణతోనే సహజ సిద్ధం చేస్తారు. సత్పురుషుల ఆచరణ ప్రవర్తనతోనే వారు మాట్లాడకుండానే మనకు బోధ కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. వీరిలోనే సాయి మహారాజ్ ఒక ఐశ్వర్యవంతులైన శ్రేష్ఠ మహాపురుషులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఓ ఫకీరు ఆచరణలా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను, నాది అన్న భావనే లేదు. జీవమాత్రుల పట్ల సదా దయార్థ హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తిభవించిన భగవంతుణ్ణే చూసేవారు. సుఖం లభించినందుకు హర్షించేవారు కాదు, దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు, నిరుపేద ఇద్దరు ఒకలానే అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ్మ ముడివేసి చేసే కనుసైగతో ఓ క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. ఆయన భుజానికి జోల వేసుకొని ఇంటింటికి తిరుగుతుండేవారు. బాబా భిక్షగాడై అమ్మాయి రొట్టె ముక్క తెచ్చిపెట్టు అంటూ ఎవరి గడపకి వచ్చి చేయి చాపేవారో వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా తీసుకొని రెండో భుజానికి జోల వేసుకొని ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశింపబడిన కొన్ని ఇళ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేకు డబ్బాలో నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం, రొట్టెల కోసం జోలి జాపేవారు. పలుచని పదార్థాలు ఏవైనా సరే రేకు డబ్బాలో నింపుకునేవారు. పదార్థం రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకు ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలులో పడిన వాటిని తిని తృప్తి పడాలంతే. అవి రుచిగా ఉన్నాయా లేదా అన్న ఆలోచనే ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలు రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి తెచ్చి కడుపు నింపుకొని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకి మాత్రం ఏమైనా నియమం ఉందా? మనసుకు తోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కోసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు, కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎప్పుడూ బయటకి తోలేవారు కాదు. మసీదుని ప్రాంగణాన్ని ఉడిచే ఆమె కూడా అందులోంచి 10-12 రొట్టెలు తన ఇంటికి తీసుకెళ్లేది. అయితే బావా ఆమెను ఎప్పుడు వారించేవారు కాదు. కుక్కల్ని, పిల్లుల్ని బయటకు తరమటమనే దాన్ని స్వప్నంలో కూడా ఎరగని ఆయన పేదలను, దీనులను వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీరు అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టె ముక్కను యాచించి కడుపు నింపుకునే ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడా? ఆయన ఫకీరన్న మాట నిజమే, అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిరపేక్షులే అయినా
స్నేహపాత్రుడు. ఆ బయటికి చాంచల్యముగా ఉన్న లోపల ఎంతో ప్రశాంతత ఉండేది. అలా ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. అలా ఈ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణంతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఇవన్నీ గొప్పవారుగా భావించేవారు. తాచాకోతే పాటిల్ తల్లి పేరు బయాదాబాయి. ఆమె తలపై తట్టెలో రొట్టెలు పెట్టుకొని మధ్యాహ్నం పూట అడవికి క్రోసుల దూరం నడిచి వెళ్ళి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతుండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి పకీర్ని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంత గొప్పది! మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్ళి ఆమె రొట్టెలు, కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది. అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మర్చిపోలేదు. దాన్ని పూర్తిగా తమ స్మృతి పథంలో పెట్టుకొని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారుభయులకి బయాదాబాయి, ఆమె భర్త ఫకీరు పట్ల నిజమైన దృఢభక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం. దైవం భక్తిభావం ఉన్న నిజమైన భక్తులకి చెందినవాడు కదా. ఫకీరు జానస్తులై కూర్చొని ఉండేవారు. బయాదాబాయి ఆయన ముందు ఆకు వేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడు అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు, పేదరికమే శాశ్వతమైనది, ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తర్వాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోకి వచ్చి ఉండటం మొదలెట్టారు. మసీదులో అన్నం తినడం ప్రారంభించారు. ఆ తల్లి బయాదాబాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ళ తర్వాత ఆ నియమాన్ని తాత్యా కూడా అదే విధంగా పాటించాడు. మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరం వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయుల సమాగమ ఐశ్వర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్యాకోతే పాటలు గొప్ప అదృష్టవంతుడు. మహల్సాపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవన సౌభాగ్యాన్ని ఇద్దరూ కూడా సమానంగా అనుభవించారు. తాత్యా, మహల్సాపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమానమైన ప్రేమ ఉండేది. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా మధ్య కేంద్ర బిందువు వద్ద ఉండేవి వాళ్ళ పాదాలు. అలా ప్రక్కలు పరుచుకొని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ఒకరికి నిద్రతో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్య గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కున లేపేవారు. అతన్ని అటు ఇటు పొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాన్ని గట్టిగా పట్టుకొని అతని పాదాలు, వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్య మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు. ఆ రోజులెంత గొప్పవి! ఆ మధుర శృతులు నిరంతరం అలా ఉండిపోతాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మ, నాన్నల్ని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకి విలువను ఎవరు చెప్పగలరు? తర్వాత తండ్రి మరణించాడు. తాత్య సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, ఒక భార్యకి భర్తగా అయి అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. అలాగే రహతా గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరు గల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపత్ కోతే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే కుశాల్ చంద్ పినతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తర్వాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకి ఉన్న ప్రేమ మూలంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సుని కనిపెట్టుకొని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్రబండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకొని షిరిడీ నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు. ఆ గ్రామస్తులు మేళ తాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరతో కలిసి
ప్రేమతో ఆయనకి సాష్టాంగ పడేవారు. నాదుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा. मैं आंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई
సాయి బాబా 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 సాయి బాబా